హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వార్తాపత్రికల్లో విడుదలైనటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దామండి. చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది, అందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా వివిధ పోటీ పరీక్షలలో వచ్చేటువంటి ఓకేనా ముఖ్యమైన టాపిక్స్ కూడా మనకు ప్రతిరోజు పేపర్స్లో ఇస్తారు కదా, దాన్ని కూడా మీకు ఉచితంగా పీడిఎఫ్ రూపంలో అందచేయడం అయితే జరుగుతుందండి. ఒకసారి క్లియర్గా చూద్దాము. ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. అంతేకాకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఏపీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే కేవలం 155 రూపాయలకి అందిస్తున్నామండి. ఎవరైనా తీసుకొని వారు ఉంటే ఇంకా తీసుకోండి. సో ఈ 150 రూపాయలు అండి. యాక్చువల్గా 155 రూపాయలు ప్రీవియస్గా ఉండే, ప్రజెంట్ దీన్ని 150 రూపాయలకే చేస్తూ దీంతో పాటు టాప్ 50 తెలుగు అండ్ ఇంగ్లీష్ కంటెంట్ మోడల్ పేపర్స్ కూడా అందిస్తున్నామండి. ఇది ఒక ప్యాక్, 300 రూపీస్ ప్యాక్, కానీ 150కే అందిస్తున్నాము. ఎవరికైనా కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్కి పంపిస్తే వెంటనే పంపడం జరుగుతుంది. అంతేకాకుండా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి టాప్ మెటీరియల్ అండి, 5700 బిట్స్. ఇందులో 15 మోడల్ పేపర్లు ఉంటాయి, 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ ఉంటుంది. ఇది 250 అండి, కానీ ఆఫర్లో భాగంగా 150కే అందిస్తున్నాము. మంచి అవకాశం ఉపయోగించుకోండి. పే చేసి ఆ స్క్రీన్ షాట్ని క్రింద చూపించినటువంటి నెంబర్కి పంపిస్తే వితిన్ 1 అవర్లో మీకు వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈరోజు అంశాలు కనుక మనం గమనించినట్లయితే సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్, పవర్ సంస్థ నుంచి 2 విద్యుత్ సంస్థల నుంచి నోటిఫికేషన్స్ వచ్చాయండి, దాని వివరాలు చూద్దాం. ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్, హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి ఏపీసీఓఎస్ నోటిఫికేషన్, టీచర్ ఏపీ డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్, అండ్ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్కి సంబంధించింది ఉండదండి. సో దీన్ని అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో 1 by 1 అయితే మనం చూద్దాము. ముందుగా సచివాలయాలకు చట్టబద్ధత తెస్తున్నామంటూ ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వము విచారణ ఆగస్టు 18కి వాయిదా అంటూ మనకైతే తెలుస్తుంది. గ్రామ వార్డు సచివాలయాల చట్టబద్ధత తెచ్చేందుకు ఒక చట్టానికి రూపకల్పన చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించడం అయితే చూడవచ్చు. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంక్షేమ కార్యదర్శులను పోలీస్ శాఖలో అంతర్భాగం చేయడం కూడా ఈ చట్టంలో ఉందని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. ఈ వివాదాలకు ఆస్కారం లేకుండా చట్టబద్ధమైన పరిష్కారాలను చూపుదామంటూ ఇక్కడైతే మనకు తెలియచేయడం అయితే జరిగింది. ఈ సమస్య అయితే నిజంగా చాలా చాలా దుమారం రేపిందండి. ఎవరైతే మహిళా సంక్షేమ కార్యదర్శులుగా ఉన్నారో పోలీస్ శాఖలో వారికి మహిళా పోలీసులుగా మరి పదోన్నతి అంటే అటు చేంజ్ చేయడం అనేది సో కొంతమందికి నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు. ఇదేం పద్ధతి అంటూ చాలామంది అయితే విమర్శించడం జరిగింది. సో ఇలాంటి యొక్క వివాదాలు మళ్ళీ రాకుండా వీటికైతే చట్టబద్ధ తెస్తున్నామన్నట్లుగా ఇక్కడైతే మనకు తెలియజేశారు. అంతేకాకుండా ముందుగా వీటన్నిటిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ప్రొవిషన్ డిక్లేరెన్స్ అన్నీ కూడా క్లియర్ అయిన తర్వాతనే మనకు సచివాలయానికి సంబంధించినటువంటి 3వ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆల్మోస్ట్ 18,000 ఉద్యోగాలు ఉన్నట్లుగా సో ప్రీవియస్గా అయితే మనము చూసాము. సో అవన్నీ కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. మేబీ ఈ ఇయర్ ఎండింగ్ వరకు రావచ్చు. నెక్స్ట్ వన్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్, విద్యుత్ సౌధ, ఈ రెండింటి నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ముందుగా చూద్దాము. EPDCP అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద పోస్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ మెంబర్ ఇన్ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రీడ్రెసల్ ఫోరం ఆఫ్ APEPDCL అకార్డింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ గెజెట్ నెంబర్ 116 అంటూ మనకు ఇచ్చారండి. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసము APEAST easternpower.com సో విజిట్ చేయాలంటూ మనకు తెలియజేశారండి. విశాఖపట్నంలో ఇదైతే ఉంది. 20వ తారీఖు ఈ రోజే రావడం అయితే జరిగిందండి నోటిఫికేషన్. ఫుల్ డీటెయిల్స్ ఒకవేళ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు సపరేట్గా చేయమన్నా కూడా చేస్తాను, ఇవి రెండింటిని కలిపి. నెక్స్ట్, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ విద్యుత్ సౌధ నుంచి నోటిఫికేషన్, ఫిల్లింగ్ అప్ ద పోస్ట్ ఆఫ్ డైరెక్టర్
ఇన్ ఏ ట్రాన్స్కో. నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారండి. సో 20వ తారీఖు 7వ నెల 2022 అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఇన్ ఏపీ ట్రాన్స్కో విత్ ఇన్ 30 days. ఫర్ ద డీటెయిల్స్ కెన్ బీ వ్యూడ్ ఇన్ ఏపీ ట్రాన్స్కో వెబ్సైట్ అంటూ మనకు తెలియజేశారు. సో ఏపీ ట్రాన్స్కో .co.in అనేటువంటి వెబ్సైట్ అయితే చూడాలి అంటూ తెలియజేశానండి. విజయవాడ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వారి వెబ్సైట్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా కూడా నేనైతే అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ విడుదలైందండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రిజిస్ట్రార్. Applications are invited from all the eligible candidates for the post of Registrar, Dr. NTR University of Health Sciences, AP Vijayawada. As per the status 2 under the second schedule of the University Act అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మరిన్ని వివరాలకు ntruhs.ap.nic.in అనేటువంటి వెబ్సైట్ కనుక మనం విజిట్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు అందుతాయి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సెలెక్షన్ ఆఫ్ అ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ అ suitable candidate for the appointment of the post of Chief Information Security Officer on contractual basis in the Andhra Pradesh State Cooperative Bank Limited, Vijayawada. Last date for receipt of applications 5/8 అంటే 5వ తారీఖు ఆగస్ట్ 2022. ఫుల్ డీటెయిల్స్ కోసము www.apcob.org వెబ్సైట్ అయితే ఒకసారి చూడండి అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ ఆల్రెడీ దీని గురించి అయితే చెప్పాను మీకు. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కళాశాల విజయవాడ నుంచి నోటిఫికేషన్ అండి. పరిమిత నియామక ప్రకటన. ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ నందు పూర్తిగా కానీ ఖాళీగా ఉన్న న్యూక్లియర్ ఫిజిస్ట్ 1 ఓపెన్ కేటగిరీ ల్యాబ్ అటెండెంట్ 2 బీసీఈ ఉమెన్ బీసీఏ జనరల్ నియామకానికి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిన 1 సంవత్సర కాలానికి దరఖాస్తులు పిలువడమైంది. దరఖాస్తు ఫారం మరియు ఇతర వివరాలకు www.smcvja.in వెబ్సైట్ అయితే ఒకసారి చూడండి అంటూ తెలియజేశారు. దరఖాస్తులు 20వ తారీఖు నుంచి అయితే తీసుకుంటారండి. ఓకే, 28వ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ టీచర్ల మేడపై కత్తి అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి. ఏదైతే మరి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నార్మలైజేషన్ విధానం ఏదైతే ఉందో, రేషనలైజేషన్ విధానం ఏమైతే ఉందో దాని ద్వారా రాష్ట్రంలో 16,500 మంది మిగులు, వారిలో కాలేజీల్లో 3,000, 13,500 మంది పరిస్థితి ఏంటి? సో వారిపై నిర్ణయం పెండింగ్లోనే. కర్నూలు జిల్లాలోనే కొరత. రేషనలైజేషన్ నిబంధనల సడలింపునకు సర్కారు విముఖము. సెక్షన్ల పెంపునకు నో. యూపీలో 38 నిబంధనలపైన అంతే. డిఎస్సి నోటిఫికేషన్ నో ఛాన్స్. ప్రైవేట్ టీచర్ల కోసమే టెట్ అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. రాష్ట్రంలో భారీగా 24,000 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ తెలియజేశారు. మరి ఎందుకు వీటిని ఫిల్ చేయడం లేదు? ఈ రేషనలైజేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా మరి చాలా ఖాళీలు అయితే మిగిలినట్టుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. మరి అలా చేసినందుకు అసలు డిఎస్సి లేనందుకు టెట్ ఎందుకు? మరి డిఎస్సి లేనందుకు టెన్త్ ఎందుకు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టెట్ పరీక్షకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా అసలు టెట్ ఎందుకని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లకు టెట్ తప్పనిసరి అని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ నిబంధన ఉన్నప్పటికీ సీరియస్గా అమలు చేయలేదని, ఇకపై టెట్ ఉంటేనే ప్రైవేట్లో అయినా బోధించే నిబంధనలకు విధించింది. దీంతో ఈ పరీక్ష ఇకపై ప్రైవేటు టీచర్లకు మాత్రమే ఉపయోగపడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో నెక్స్ట్ ఒక మంచి టాపిక్ అయితే ఈరోజు పేపర్లలో రావడం జరిగిందండి. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిందండి ఇది. సో బిడ్ బ్యాంక్ కూడా ఉంది, ఇందులో చాలా మంచి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి మొత్తం వీడియో పైన. థ్యాంక్ యూ.